చూసినా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణ 3వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు విచారణ అందరిలో ఉత్కంఠ రేపుతుంది. ఈ రోజు కవిత 2 పిటిషన్లపై ధర్మస్థానం విచారించనుంది. ఇక జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలో ధర్మస్థానం విచారణ జరపనుంది. ఈడీ సమన్లు జారీపై గత ఏడాది మార్చి 14న రిట్ పిటిషన్ దాఖలైంది. ఇక కవిత అరెస్టును సవాల్ చేస్తూ నిన్న కవిత తరపున లాయర్లు మరో పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. కవిత విచారణ 3వ రోజుకు చేరింది. ఇప్పటికే కవితకు సంబంధించి లాయర్లు కూడా తనకి సంబంధించి పిటిషన్ అంటే సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. ఈరోజు విచారణకు మరి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో కవిత కేసుకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠత నెలకొన్నది. తనకు మరి అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందా? ఇప్పటికే మరి ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 23 వరకు కూడా తనను విచారించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఒక్కొక్క తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క కోణము ఒక్కో కొత్త విధానం బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన సంగతి అందరికీ విదితమే. కాగా సుకేష్ చంద్రశేఖర్ రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో అసలు ముద్దాయి మరి కవిత అని చెప్పి సంబోధించడం, ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మరి అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అయితే అరెస్ట్ అయిన కవితతో లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి, దీంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగి తీహార్ జైలుకు స్వాగతం అంటూ ఈ లేఖలో పేర్కొనడం పలు సంచలనాలకు దారితీసింది. మొత్తం మీద కవితకు సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ సాగనుంది. అయితే ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సుప్రీంకోర్టు తన అరెస్టు చేయొద్దు అని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కోర్టు సంబంధించిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కోర్టులో రిమాండ్కు చూపించడం, ఆ తర్వాత విచారణ నిమిత్తం 7 రోజుల పాటు మరి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ విచారించేందుకైతే అవకాశం ఉంది. జస్టిస్ ఈరోజు విచారించేందుకైతే అవకాశం కనిపిస్తుంది. కవితకు మరి అరెస్టును ఏ విధంగా చూస్తారు, లేదంటే తనకు బెయిల్ ఇస్తారా, లేదా ఇప్పటికే ఒకవైపు విచారణలో ఉంది, అరెస్టు చేసి విచారణలోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈరోజు జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ రాసిన లెటర్ కూడా ఒక మరి అరెస్టుకు సంబంధించి సమర్థించేందుకు అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవితకు సంబంధించి అరెస్టు పైన సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకునుంది, ఎటువంటి కీలక ప్రకటన చేయనుందా, లేకపోతే అరెస్టును సమర్థిస్తుందా, లేకపోతే తనకు విచారించేందుకు కొన్ని రోజులు విచారించేందుకు అవకాశాన్ని పొడిగిస్తా లేదా అనేది మాత్రం ఒక చర్చాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా జస్టిస్ వాళ్ళు తీసుకునే నిర్ణయం కావచ్చు, లేదంటే చట్టపరంగా తనకు వచ్చే ఏదైతే విచారణ తర్వాత తనకు ఇచ్చే ఆదేశాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఖచ్చితంగా తనకు అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. గత ఏడాది మార్చి 14 కూడా ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి, బీఆర్ఎస్కు కావచ్చు లేదంటే చంద్రశేఖరరావు కవితలకు ఒక అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అన్నది చర్చాంశంగా మారింది. ఇది ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఢిల్లీలో కూడా హాట్ టాపిక్గా మారింది, హాట్గా ఉంది. మరి ఈ హాట్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు చల్లబరుస్తాయా లేదా మరింత హాట్ను పెంచుతాయని వేచి చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో.